కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును నిలిపేసింది. దీంతో కేసీఆర్, హరీష్ రావులకు ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ 2024 మార్చి 14న ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. కమిషన్ను నియమిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నంబర్ 6 చెల్లదంటూ కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి హైకోర్టు వద్ద నుంచి మా ప్రతినిధి శర్మ లైవ్లో అందిస్తారు. శర్మ, ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణం అన్నది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. అయితే ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి నిర్మాణంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అలాగే నిర్వహణలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని భావించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఘోష్ నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 15 నెలల పాటు విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఇక్కడ ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేటువంటి ప్రమాదం ఉందని భావించినటువంటి కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, జోషి వీళ్ళు నలుగురు కూడా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ ప్రాథమిక దశలోనే ఆ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అప్పుడే మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది. ఆ తర్వాత విచారణను పలు దఫాలుగా జరిపింది. ఇటు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ అభిషేక్ సింఘ్వి, అటు జస్టిస్ ఘోష్ కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి, ఇటు వీళ్ళ తరపున పిటిషనర్ల తరపున కేసీఆర్, హరీష్ రావు తరపున లాయర్లు వాదనలు వినిపించారు. అటు తమను విచారించకుండా, తమకు నోటీసులు ఇవ్వకుండా 8B(c) కింద విచారించకుండా రిపోర్ట్ ఇవ్వడం అన్నది రాజ్యాంగ విరుద్ధం. అలాగే ఈ కమిషన్ ఏర్పాటే సక్రమమైంది కాదు అనేటువంటి విషయానికి సంబంధించి కేసీఆర్, హరీష్ రావు లాయర్లు వాదనలు వినిపించారు. అయితే కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ప్రభుత్వానికి ఖచ్చితంగా కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలను తెలుసుకునేటువంటి హక్కు ఉంది కాబట్టి దానికి సంబంధించే ఈ కమిషన్ను ఏర్పాటు చేసినట్టు అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఘోష్ కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. వాళ్లను కార్యాలయానికి పిలిపించి విచారించారు. వాళ్ళ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మాత్రమే జస్టిస్ ఘోష్ కమిషన్ అన్నది రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది అనేటువంటి విషయాన్ని అప్పుడు వాదనల సమయంలో చెప్పారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ దీనికి సంబంధించినటువంటి తీర్పు వెల్లడించింది. 4 ప్రధానమైనటువంటి అంశాలను పేర్కొంది. కమిషన్ ఏర్పాటు అన్నది సక్రమమే. కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ కమిషన్ మాత్రం 8B(c) కింద కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ అలాగే జోషిలకు నోటీసులు అన్నది ఇవ్వలేదు. వాళ్ళు ఏ అంశాలు చెప్పదలుచుకున్నారో వాటిని ఆ అంశాలను పరిగణలోకి తీసుకోలేదనేటువంటి విషయాన్ని చెప్పింది. వాళ్ళని విచారించకుండా నేరుగా నివేదికలో వాళ్ళపైన అభియోగాలు మోపడం అన్నది తప్పు అనేటువంటి చెప్పింది. నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావు ఇతర అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఆ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. అయితే కమిషన్ ఏర్పాటును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పు పట్టలేదు. కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అంశాలనే తప్పు పట్టింది. దీనికి సంబంధించి లాయర్తో మాట్లాడదాం. ఇవాళ తీర్పు విన్నారు. 4 ప్రధానమైనటువంటి అంశాలు కోర్టు చెప్పింది. సో ఈ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇష్యూ కమిషన్ని నియమించడానికి లేదన్నాం. బట్ పార్ట్లీ అలవ్ అయింది. గవర్నమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్ కమిషన్ని నియమించవచ్చు. కాకపోతే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో ప్రాపర్ ఫండమెంటల్ లా ఏదైతే ఉందో సెక్షన్ 8C అంటే ప్రకారం ఫాలో కాలేదు. ప్రాపర్ ఆపర్చునిటీ ఎవరి మీద అయితే అలిగేషన్స్ లెవెల్ చేశారో వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వలేదు. కాబట్టి ఈ పీసీ ఘోష్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది చెల్లదు. ఈ రిపోర్ట్కి ఆధారంగా ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పేసి వచ్చింది అనమాట. అంటే
కమిషన్ మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? ఇంకా లేనట్టే, అది ఇట్ ఈస్ లైక్ నథింగ్, అంటే వేస్ట్ పేపర్ కింద లెక్క, దాన్ని చెత్తబుట్టలో వేయాల్సిందే. అంటే ఏదైతే రిపోర్ట్ వచ్చిందో దానికి ఎలాంటి వాల్యూ లేదు. ఇది ఘోష్ కమిషన్ ఏర్పాటు అన్నది ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కు, అధికారం. కానీ ఘోష్ కమిషన్ ఏదైతే విచారణ జరిపిందో, నోటీస్ ఇవ్వకుండా విచారణ జరిపింది అనేటువంటిది చెప్తున్న అంశం ఏదైతే ఉందో, ఆ నివేదిక అన్నది చెల్లదు. నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ పాక్షికంగా, అంటే పార్ట్లీ అలౌడ్ అని చెప్పింది కాబట్టి పాక్షికమైనటువంటి ఆ పిటిషన్లకు అనుమతిస్తూ విచారణ అన్నది ముగించింది. మరి దీనికి సంబంధించి కంటిన్యూ మరి ఫర్దర్గా మళ్ళీ దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వం మరి ఈ కమిషన్ ఏర్పాటు విషయంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శర్మ.